గుడ్ ఈవినింగ్, వెల్కమ్ టు స్వతంత్ర. నేను మురళి. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. 16,000 పోస్టులతో మెగా డిఎస్సిపై తొలి సంతకం. సీఎంగా బాధ్యతలు స్వీకరించిన చంద్రబాబు. కేసీఆర్పై ఈడీ ఇప్పుడే కేసు నమోదు చేసింది. రఘునందన్ రావు సంచలన వ్యాఖ్యలు. రాష్ట్రంలో మహిళా శక్తి క్యాంటీన్ సర్వీసులు అన్ని ప్రధాన కార్యాలయాల్లో ఏర్పాటు చేస్తున్నామన్న సిఎస్ శాంతికుమారి. నీట్ పరీక్ష రాసిన విద్యార్థుల భవిష్యత్ ప్రమాదంలో పడింది. సుప్రీం పర్యవేక్షణలో దర్యాప్తు చేయాలన్న ఖర్గే. జాతీయ భద్రతా సలహాదారుగా అజిత్ దోవల్ నియామకం. మూడోసారి అవకాశం ఇచ్చిన కేంద్రం. లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు. సెన్సెక్స్ 204 పాయింట్లు, నిఫ్టీ 75 పాయింట్ల లాభం. ఏపీ ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు బాధ్యతలు స్వీకరించారు. సచివాలయంలో ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన అనంతరం చంద్రబాబు మెగా డిఎస్సి ఫైల్పై తొలి సంతకం చేశారు. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు ఫైల్పై రెండో సంతకం, సామాజిక పెన్షన్ 4,000 రూపాయలకు పెంపు ఫైల్పై మూడో సంతకం చేశారు. స్కిల్ సెన్సెస్ ప్రక్రియను చేపట్టడం, అన్నా క్యాంటీన్ల ఏర్పాటుకు సంబంధించిన ఫైల్స్ పైన ఆయన సంతకం చేశారు. అంతకుముందు తిరుమల శ్రీవారిని కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు చంద్రబాబు. వెంకటేశ్వర స్వామి ఆశీస్సులతో ఘన విజయం సాధించామని చంద్రబాబు చెప్పారు. అలిపిరి వద్ద క్లైమోర్ మైన్స్ దాడి జరిగినప్పుడు ప్రాణాలతో బయటపడ్డానని, వెంకటేశ్వర స్వామి తనను కాపాడారన్నారు. రాష్ట్రానికి, తెలుగు జాతికి తాను చేయాల్సింది గుర్తించి స్వామి ప్రాణభిక్ష పెట్టారన్నారు. ఆర్థిక అసమానతలు తొలగించడమే తమ ధ్యేయమని చెప్పారు. ఆంధ్రప్రదేశ్ను పేదరికం లేని రాష్ట్రంగా మార్చాలన్నారు. రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని కోరుకుంటామని చెప్పారు. దేవస్థానంతోనే ప్రారంభం కావాలి ప్రక్షాళన. ప్రసాద లేకపోతే పరిశుభ్రత అన్నిటికీ తిరోధకాలు చేశారు. కళ నేను వస్తే పర్వాగంటే పరిస్థితి ఇంకా హ్యాంగ్ ఓవర్ పోతున్నాం. పర్వాగంటేస్తున్నా అంటే అలవాటు అయిపోయింది. రెండు మనుషులు వస్తే వాడికి హ్యాండిల్ చేయడం తెలియడం లేదు. మనుషులు వస్తే హ్యాండిల్ చేయడం తెలియదు కాబట్టి కర్ఫ్యూ పెట్టాడు. కర్ఫ్యూ పెట్టేసి ఎవరు రాదు, నేనే వెళ్ళిపోవచ్చు, నేనే వచ్చి ఇస్తామని. ఇలాంటి కన్సెప్ట్స్ అంతా చూస్తే చాలా బాధ వేస్తుంది. అదే మరి పెద్ద ఎత్తున అవకతవకలు జరిగాయి. ఎప్పుడు కూడా కక్ష సాధింపు చర్య ఉండకూడదు, కానీ తప్పులు చేసిన వాళ్ళు కూడా ప్రక్షాళన చేయకపోతే వెంకటేశ్వర స్వామి కూడా సహకరించారు. దేవుడు కూడా చెప్పింది, మంచి వాళ్ళని కాపాడుకోవాలి, చెడు వ్యక్తుల్ని శిక్షించాలి, సమాజాన్ని కాపాడాలి. నిన్న జరిగిన ఎన్నికలు చూస్తే ఎవ్వరికీ నమ్మకం లేదు, భయపడ్డారు. కానీ నాకు నమ్మకం ఉంది, విశ్వాసం ఉంది, ప్రజల మీద అపారమైన గౌరవం ఉంది. నేను ఒకే మాట చెప్తాను, ప్రజలు గెలవాలి, రాష్ట్రం నిలబడాలి. తెలుగువారు ప్రపంచంలో ఎక్కడున్నా వచ్చి మీ బాధ్యత మీరు నిర్వహించని చెప్పాను. ఆ బాధ్యత వాళ్ళు నిర్వహించారు. వాళ్ళు గెలిచారు, ప్రజలు గెలిచారు, రాష్ట్రాలు నిలబెట్టారు. వాళ్ళని గౌరవించాలి. ఆ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. నేను ఏ ఒక్కరి వ్యక్తిని కాదు, వెంకటేశ్వర స్వామి సమక్షంలో చెప్తున్నా, నేను అందరి వాటిని 5 కోట్ల ప్రజల మనిషిని, నేను 5 కోట్ల ప్రజలకు సంబంధించిన వ్యక్తిని, రాజకీయ పార్టీ నాయకులు, రాజకీయ పార్టీ కార్యకర్తలు విపరీతమైన క్షోభ అనుభవించారు. సాటర్డే వస్తే ఎక్కడ ప్రొక్లేన్ వస్తుందో, లేకపోతే ఎక్కడ 41 కేసులు పెట్టి అరెస్ట్ చేస్తారు, అందరూ భయపడిన రోజులు, నిద్ర లేని రోజులు. ఇప్పుడు ఎక్కడ చెట్లు నరికే పని లేదు, అర్థాలు కట్టే పరిస్థితి లేదు, లేకపోతే ప్రొక్లేన్ పంపించే పరిస్థితి లేదు. కానీ ప్రజాపాలన స్టార్ట్ అయింది.
ఈ రోజు నుంచి అయితే మళ్ళీ చెప్తున్నా, ఇంకొక పక్కన ఉద్యోగస్తులు కూడా ఇంతవరకు చాలా ఇబ్బంది పడ్డారు, ఇంకొక పక్కన సోషల్ యాక్టివిస్ట్ ఇబ్బంది పడ్డారు, ప్రజలు కూడా మాకు ఇది అన్యాయం జరిగిందని చెప్పుకోలేని పరిస్థితుల్లో ప్రజలు కూడా ఇబ్బంది పడ్డారు. ఒకటి కాదు, అన్ని వర్గాలు ఇబ్బంది పడ్డారు. కానీ ప్రతి ఒక్కరికి న్యాయం జరుగుతుందని అనుకుంటుంది. ఈ పవిత్రమైన దివ్యక్షేత్రాన్ని అపవిత్రం చేయడం భావ్యం కాదు. తెల్లవారుజామున 3 గంటలకు సుప్రభాత దర్శనానికి వస్తే వైకుంఠం తిరిగి పుస్తకాలను చదువుతాం, వైకుంఠానికి పోవాలని కోరుకుంటాం చనిపోయిన తర్వాత. ఆ సమయంలో ఇక్కడికి వచ్చి వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకుంటే వైకుంఠంలో ఉన్న అనుభూతి కలుగుతుంది. నేను ఎన్నో సార్లు ఫీల్ అయ్యాను, ఇప్పుడు కూడా ఫీల్ అవుతున్నాను. అందుకే నేను ఇక్కడికి వచ్చినప్పుడు అన్ని విషయాలు మర్చిపోయి ఒక పవిత్రమైన భావంతో పోవాలి, ఒకే స్లోగన్ ఉండాలి. 7 కొండల వాడ వెంకటరమణ గోవింద గోవింద తప్ప, ఓం నమో వెంకటేశ్వర తప్ప వేరే స్లోగనే ఉండకూడదు, వేరే వ్యక్తి జ్ఞాపకం రాకూడదు. ఆ దేవుడితో మొత్తం ప్రచారం చేస్తా. నేను ఎదగడం, రాష్ట్రానికి ముఖ్యమంత్రి కావడం, దేశ రాజకీయాల్లో కూడా పాత్ర పోషించే పరిస్థితి వచ్చింది. 2003 నేను వెంకటేశ్వర స్వామికి పట్టు వస్త్రాలు సమర్పించే సాంప్రదాయం బ్రహ్మోత్సవం సందర్భంగా ఆ రోజు నేను వచ్చేటప్పుడు క్లేమోర్ మైన్స్, ఆ క్లేమోర్ మైన్స్ చూస్తే ఎవరు కూడా బతకలేదు. అలాంటిది సాక్షాత్తు వెంకటేశ్వర స్వామి నన్ను బతికించాడు. దానికి కారణం అనేకం కావచ్చు. ఆయన సేవకు నేను వచ్చేటప్పుడు నేను సరిపోతే ఆయన కూడా అపవాదం రావచ్చు, లేకపోతే నా వల్ల ఇంకా ఈ రాష్ట్రానికి ఏదో చేయాల్సిన అవసరం ఉంది, ఈ జాతికి ఏదో సేవ చేయాల్సిన అవసరం ఉందని ఆయన గుర్తించినప్పుడు సంపద సృష్టించడం ఎంత ముఖ్యమో, సృష్టించిన సంపద పేదవాళ్ళకి వెళ్ళాలి. సంపదగా కొంతమందికి పరిమితంగా ఉండడం కాకుండా పేదరికం లేని సమాజం, జీరో పావర్టీ నేషన్, జీరో పావర్టీ స్టేట్, జీరో పావర్టీ డిస్ట్రిక్ట్, ఇవి జరిగినప్పుడు అందరూ కూడా మెరుగైన జీవన ప్రమాణాలతో ముందుకు పోయే పరిస్థితి వస్తుంది. అదే సమయంలో ఆర్థిక అసమానతను తగ్గించాలి. ఒక అతనికి 1,00,000 కోట్లు, ఒక అతనికి రోజుకు 100 రూపాయలు లేని పరిస్థితి. ఇవన్నీ కూడా ఏ విధంగా సాధ్యము అని ఆలోచించినప్పుడు ప్రభుత్వం వల్ల సాధ్యం, ప్రభుత్వ విధానాల వల్ల సాధ్యం. రాష్ట్రంలో మహిళా శక్తి క్యాంటీన్ సర్వీసులను ఏర్పాటు చేయనున్నట్లు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి తెలిపారు. రాష్ట్రంలో క్యాంటీన్ సర్వీసుల ఏర్పాటుపై సచివాలయంలో సమీక్షా సమావేశం నిర్వహించారు. రాష్ట్రంలో మహిళా సంఘాలను ఆర్థికంగా బలోపేతం చేయాలన్న ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు అన్ని ప్రధాన కార్యాలయాలు, కలెక్టరేట్లు, పారిశ్రామిక ప్రాంతాల్లో మహిళా సంఘాల నిర్వహణలో ప్రత్యేకంగా క్యాంటీన్లను ఏర్పాటు చేయనున్నామని తెలిపారు. రానున్న 2 ఏళ్లలో కనీసం 150 క్యాంటీన్లు ఏర్పాటు చేయాలనే లక్ష్యంగా పెట్టుకున్నామని తెలిపారు. ఈ నెల 18 నుంచి శాఖల వారీగా బడ్జెట్ సన్నాహక సమావేశాలు నిర్వహించనున్నట్లు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తెలిపింది. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మంత్రులు, కార్యదర్శులు, హెచ్ఓడీలతో భేటీ కానున్నారు. ఈ నెల 18న వ్యవసాయ, మార్కెటింగ్, సహకార, చేనేత శాఖల ప్రతిపాదనలపై చర్చించనున్నారు. 21న రెవెన్యూ, గృహ నిర్మాణం, ఐఎన్పిఆర్, పంచాయతీరాజ్, మహిళా శిశు సంక్షేమం, వైద్యారోగ్య శాఖలతో సమావేశం నిర్వహించనున్నారు. ఈ నెల 22న R&B, సినిమాటోగ్రఫీ, ఐటీ, పరిశ్రమల శాఖపై చర్చించనున్నారు. ఈ నెల 26న నీటిపారుదల, పౌర సరఫరాలు, అటవీ, దేవాదాయ శాఖలపై సమావేశం జరగనుంది.
ఈ నెల 27న రవాణా, బీసీ సంక్షేమం, ఎక్సైజ్, పర్యాటక శాఖల ప్రతిపాదనలపై సైతం చర్చించనుంది. సీఎం రేవంత్ రెడ్డి వద్ద ఉన్న శాఖలపై ఈ నెల 28 నుంచి జూలై 1 వరకు సమావేశాలు జరగనున్నాయి. 2024-25 ఓటాన్ అకౌంట్ బడ్జెట్లో ఆయా శాఖల పరిధిలోని పథకాల వ్యయ ప్రతిపాదనలను క్షుణ్ణంగా సమీక్షించాలని ఆర్థిక శాఖ పేర్కొంది. ప్రభుత్వ ప్రాధాన్యత ఆయా పథకాల కొనసాగింపు అవసరాలను దృష్టిలో ఉంచుకోవాలని సూచించింది. తెలంగాణ సర్కార్ ప్రాధాన్య పథకాలకు పద్దు ప్రతిపాదనల్లో తగిన కేటాయింపులు చేయాలని ఆర్థిక శాఖ వెల్లడించింది. ఎన్నికల్లో వరుస పరాజయాలతో గులాబీ పార్టీలో ఆందోళన మొదలైందా? పార్టీ కింది స్థాయి క్యాడర్ పార్టీని వదిలి వెళుతూ ఉండడంపై ఎమ్మెల్యేలు ఆ దిశగా ఆలోచనలు సాగిస్తున్నారా? ఎమ్మెల్యేలను కాపాడుకోవడంపై గులాబీ బాస్ ఫోకస్ పెట్టారా? ఎమ్మెల్యేలను ఫామ్ హౌస్కు పిలిపించి కేసీఆర్ ఏం భరోసా ఇస్తున్నారు? అసలు బీఆర్ఎస్లో ఏం జరుగుతోంది? వాచ్ ది స్టోరీ. కాలం కలిసి రాకపోతే తాడే పామై కరుస్తుంది అంటారు పెద్దలు. అదృష్టమైన దురదృష్టమైన ఎవరినైనా పట్టుకుందంటే ఉడుంపట్టులాగే ఉంటుందని పెద్దలు చెబుతారు. ఈ పెద్దల వాక్కులు గమనిస్తే ఇప్పుడు బీఆర్ఎస్ పరిస్థితి ఇలాగే ఉందేమో అనిపిస్తుంది. బీఆర్ఎస్కు అసెంబ్లీ ఎన్నికలు గట్టి షాక్ ఇచ్చాయి. పార్లమెంట్ ఎన్నికలు పాత్ర వేశాయి. తాజాగా పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానంలోనూ బీఆర్ఎస్ పరాజయం పాలైంది. పక్కాగా గెలుస్తామని భావించిన మెదక్ పార్లమెంట్ స్థానంలో బీఆర్ఎస్ ఓడిపోయింది. తాజాగా సిట్టింగ్ స్థానంగా ఉన్న ఖమ్మం, నల్గొండ, వరంగల్ పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానంలో సైతం బీఆర్ఎస్ ఓటమి చెందింది. ఇన్ని పరాభవాలు ఎదుర్కొన్న గులాబీ పార్టీలో ఇప్పుడు తీవ్ర గుబులు మొదలైంది. ముఖ్యంగా పార్లమెంట్ ఎన్నికల్లో ఒక్క స్థానం దక్కకపోవడంతో బీఆర్ఎస్లో అంతర్మదనం జరుగుతున్నట్టు తెలుస్తోంది. ఎన్నికల ఫలితాలకు కేసీఆర్ కలత చెంది పార్టీ ఫ్యూచర్పై ఆందోళనకు గురైనట్టు టాక్ వినిపిస్తోంది. ఇప్పటి వరకు ఎన్నికల ఫలితాలపై బీఆర్ఎస్ అధిష్టానం సమీక్షలు నిర్వహించలేదు. దీనిపై పార్టీ నేతల నుంచి విమర్శలు వస్తున్నాయి. పార్టీని క్షేత్రస్థాయి నుంచి ప్రక్షాళన చేసి పూర్వ వైభవం తేవాలని కార్యకర్తల నుండి డిమాండ్ పెరుగుతోంది. తెలంగాణలో 2 సార్లు అధికారం చెలాయించిన గులాబీ బాస్ కేసీఆర్ పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహించారు. కాంగ్రెస్ నుంచి గెలిచిన ఎమ్మెల్యేలను పార్టీలో చేర్చుకున్నారు. కాంగ్రెస్ పార్టీకి అసెంబ్లీలో ప్రధాన ప్రతిపక్ష హోదా లేకుండా చేశారు. ప్రస్తుతం రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలో ఉండడంతో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలపై నజర్ పెట్టింది. బీఆర్ఎస్ ఎల్పీని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేసుకోవాలనే వ్యూహాలకు పదును పెడుతోంది. దీంతో బీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్ డైలమాలో పడ్డారు. పార్లమెంట్ ఎన్నికల్లో ఫలితాలు అనుకూలంగా వస్తే ఎమ్మెల్యేలను పార్టీ మారకుండా కాపాడుకోవచ్చని భావించారు. ఇప్పుడు ఫలితాలు వ్యతిరేకంగా రావడంతో కేసీఆర్కు ఎమ్మెల్యేల టెన్షన్ పట్టుకున్నట్టు తెలిసింది. అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ 39 స్థానాల్లో గెలిచింది. ఇప్పటికే 3 ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఒక ఎమ్మెల్యే మృతి చెందడంతో జరిగిన ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించింది. ప్రస్తుతం బీఆర్ఎస్ పార్టీకి 35 మంది ఎమ్మెల్యేల బలం మాత్రమే ఉంది. ప్రస్తుతం వీరిని కాపాడుకోవడం గులాబీ పార్టీ చీఫ్ కేసీఆర్కు సవాల్గా మారింది. ప్రస్తుతం గెలిచిన ఎమ్మెల్యేల్లో ఎక్కువ మంది గతంలో కాంగ్రెస్ పార్టీ నుంచి వచ్చిన వారే. దీంతో ఎమ్మెల్యేలను కాపాడుకోవడంపైనే కేసీఆర్ దృష్టి సారించారు. ఫామ్ హౌస్కు ఎమ్మెల్యేలను పిలిచి మాట్లాడుతున్నారు. ముఖ్యంగా గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఉన్న ఎమ్మెల్యేలను పిలిచి పార్టీ మారకుండా చర్చలు జరుపుతున్నట్లు టాక్. వరుస ఓటములతో దెబ్బ మీద దెబ్బ తగులుతున్న బీఆర్ఎస్ తన ఎమ్మెల్యేలు పార్టీ మారకుండా ఎలా కాపాడుకుంటుందో, రాబోయే రోజుల్లో బీఆర్ఎస్ ఫ్యూచర్ వ్యూహాలు ఏమిటో అంతా భవిష్యత్తే చెప్పాలి. వైసీపీ నేత పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ముందస్తు బెయిల్ పిటిషన్లపై హైకోర్టులో విచారణ మరోసారి వాయిదా పడింది. పాల్వాయి గేటు పోలింగ్ కేంద్రంలో ఈవీఎం ధ్వంసం సహా మరో 4 కేసుల్లో ముందస్తు బెయిల్ ఇవ్వాలని కోరుతూ దాఖలు చేసిన పిటిషన్లపై విచారణ జరిగింది. అయితే విచారణను హైకోర్టు ఈ నెల 20కి వాయిదా వేసింది. అరెస్టు నుంచి పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి రక్షణ కల్పిస్తూ హైకోర్టు గతంలో ఇచ్చిన ఉత్తర్వులు జూన్ 20 వరకు పొడిగిస్తూ ధర్మాసనం ఆదేశాలు జారీ చేసింది.
రంగారెడ్డి జిల్లాలో రియల్ ఎస్టేట్ దందా జోరుగా సాగుతోంది. చేవెళ్ల మండలం తంగడపల్లిలో అమాయకుల నుంచి తక్కువ ధరలతో భూములను కొట్టేసి సర్కార్ నుంచి ఎలాంటి అనుమతులు లేకుండానే వెంచర్లుగా మార్చి సొమ్ము చేసుకుంటున్నారు. గ్రామ పంచాయతీ పెద్దలు, కార్యదర్శి అండదండలతో 3 పువ్వులు 6 కాయలుగా వ్యాపారం సాగుతూ ఉండడంతో వీరి ఆగడాలు మరింత ఎక్కువయ్యాయి. అయితే ఇంత జరుగుతున్న అధికారులు మాత్రం చూసి చూడనట్లు వ్యవహరిస్తున్నారన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇకనైనా ఉన్నతాధికారులు స్పందించి రియల్ ఎస్టేట్ దందాను అడ్డుకొని అమాయకులను కాపాడాలని అక్కడి స్థానికులు కోరుకుంటున్నారు. దేశ రాజధాని ఢిల్లీలో నీటి కొరత తీవ్రంగా వేధిస్తోంది. నీటి కొరత ఎక్కువగా ఉండడంతో ప్రజలు ట్యాంకర్లపై ఆధారపడుతున్నారు. దీంతో ట్యాంకర్ మాఫియా రెచ్చిపోతోంది. ఢిల్లీలో నీటి కొరత నేపథ్యంలో మంత్రి అతీషి సమీపంలోని నీటి పంపిణీ నెట్వర్క్ను సంబంధిత అధికారులు, తహసీల్దార్ల బృందంతో కలిసి పరిశీలించారు. సోనియా విహార్ నుండి దక్షిణ ఢిల్లీలోని వివిధ ప్రాంతాలకు ప్రధాన నీటి పైప్లైన్ను తనిఖీ చేశామన్నారు. అన్ని పైప్లైన్లలో లీకేజీ లేకుండా తనిఖీ చేయాలని సీనియర్ అధికారులను ఆదేశించామన్నారు. జనవరి నుంచి ట్యాంకర్ల సంఖ్యను ఢిల్లీ ప్రభుత్వ అధికారులు భారీగా తగ్గించారన్నారు. ప్రభుత్వ ట్యాంకర్ల తగ్గింపుతో ప్రైవేట్ ట్యాంకర్ల సంఖ్య పెరిగిందని తాను ఎల్జీకి లేఖ రాశారని చెప్పారు. ట్యాంకర్ల సంఖ్యను పెంచాలని పలుమార్లు ఆదేశాలు జారీ చేసినా అమలు చేయని అధికారులపై కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. విచారణకు ఆదేశించాలని, విచారణ పూర్తి కాని వరకు సస్పెండ్ చేయాలని కోరారు. सोनिया विहार से ग्रेटर कैलाश के लिए साउथ दिल्ली मेंस कहलाता है। ग्रेटर कैलाश, जंगपुरा, निजामुद्दीन, जल विहार, लाजपत नगर में ये सारी पानी की पाइपलाइन जाती है। तो इसको हम चेक करने के लिए आए हैं कि कहीं पर किसी प्रकार की लीकेज तो नहीं है। सीनियर ऑफिसर्स को भी बोला गया है कि सारी पाइपलाइंस को चेक किया जाए। जल बोर्ड के स्टाफ को भी कहा गया है कि उनके साथ रेवेन्यू डिपार्टमेंट के ऑफिसर्स मिलकर पेट्रोलिंग करेंगे, क्योंकि इस पानी की कमी की परिस्थिति में एक बूंद भी पानी हम वेस्ट नहीं कर सकते हैं। देखिए बिल्कुल क्या क्या कदम उठाए गए हैं पानी की वेस्टेज रोकने के लिए, ये सुप्रीम कोर्ट ने हमने डिटेल में फाइल किया है। सुप्रीम कोर्ट ने टैंकर्स का भी इशू उठाया था और उस पर भी डिटेल्स हमने फाइल की है। लेकिन समझने वाली बात ये है कि आज के दिन में दिल्ली जल बोर्ड 1000 टैंकर चला रहा है। वो दिन में 6 से 8 ट्रिप करते हैं। इतना मैसिव टैंकर नेटवर्क भी मात्र 4 से 5 మోదీ ప్రభుత్వ చర్యలతో నీట్ పరీక్ష రాసిన 24 లక్షల మంది విద్యార్థుల భవిష్యత్ ప్రమాదంలో పడిందన్నారు కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే. నీట్ పరీక్షలో గ్రేస్ మార్కుల సమస్య ఒకటే కాదు, పరీక్ష పేపర్లు లీక్ అయ్యాయని అన్నారు. ఎగ్జామ్ సెంటర్స్, కోచింగ్ సెంటర్లతో కుమ్మక్కయి డబ్బులు ఇవ్వండి, నీట్ ప్రశ్నపత్రాలు తీసుకోండి అనే ఆట సాగిందన్నారు. మోదీ ప్రభుత్వం తన చర్యలను సమర్థించుకునేందుకు, జవాబుదారీతనం నుంచి తప్పించుకునేందుకు ఎన్టీఏను బాధ్యులను చేయాలని చూస్తోందన్నారు. మొత్తం నీట్ కుంభకోణంపై సుప్రీంకోర్టు పర్యవేక్షణలో దర్యాప్తు జరగాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తోందన్నారు. విచారణ తర్వాత దోషులను కఠినంగా శిక్షించి లక్షలాది మంది విద్యార్థులకు పరిహారం చెల్లించాలన్నారు. విద్యార్థుల విద్యా సంవత్సరం వృధా కాకుండా కాపాడాలని కోరారు. 10 ఏళ్లలో లీకేజీలతో కోట్లాది మంది యువత భవిష్యత్తును మోదీ ప్రభుత్వం నాశనం చేసిందన్నారు ఖర్గే.